వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాము. సో ఇంకా అయితే కొంచెం దూరం నడవాలి. సో వెళ్తూ మీకు ఏమేమి ఉందో చూపిస్తాను. Come on guys, okay. చూపించాను మీకు ఇక్కడ వాటర్ అంతా వెళ్తాను. సో ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఫాల్స్ నుంచి వస్తుంది. చల్లగా ఉంది కదా. సో కమాన్ గైస్, మీకు ఒకటైతే చూపిస్తాను. ఇక్కడ ఒక చెట్టు అయితే చూడండి. ఈ చెట్టు ఇక్కడి నుంచి ఆ స్టెమ్ అనేది ఎలా బెండ్ అయిందో చూడండి ఒకసారి చూపించు. అండ్ ఆ వాటర్ అంతా ఆ ఫాల్ నుంచి వస్తుంది. ఆ ఫాల్ దగ్గరికి అయితే మీకు వెళ్ళి చూపిస్తాను. సో నేను ఇప్పుడు ఇల్లు కడతాను గైస్. సో అంత పెద్ద ఇల్లు నేను కూడా కట్టేయాలనుకుంటున్నాను. అంటే వేరే వస్తుంది మీనింగ్. అయ్యో క్లారిటీ ముఖ్యం. పక్కన ఎత్తేద్దు, ఈ వాళ్ళని పెట్టుకో. సో 1 2 3 4 అంటే నేను మా ఇంటి కాడ 4 ఫ్లోర్స్ కట్టాలని. చూడండి వీళ్ళ గోల చూడండి. అమ్మా వీళ్ళతో వచ్చినాము. నువ్వే ముందుండాలా ముందు ఫస్ట్, ఎందుకంటే పొట్టి కాబట్టి. అర్థమైంది కదా ఎందుకు ఫస్ట్ అంటుందా? షుగర్ వల్ల ఆగదు. కింద నుంచి నడుచుకుంటూ వస్తున్నాము. కాలు నొప్పి వస్తున్నది కానీ వాటర్ ఫాల్స్ అయితే రాలేదు. మీరంతా లేకపోతే పన్నారంటే మళ్ళీ లేవడం కష్టం. చూడండి ఎలా ఉందో. ఇక్కడ రెస్ట్ తీసుకునేదానికి చాలా దూరం వస్తే ఇక్కడైతే ఉంది. బాగుంది ఇక్కడ. ఎంత దూరం ఉంది చూడండి గాయ్స్. ఇవంతా ఎక్కి వెళ్ళాలి. గొంతు నొప్పి వస్తుంది, కాళ్ళు నొప్పి వస్తుంది. కష్టపడి ఎక్కుతున్నా శిష్యు. తన బిడ్డను ఎంత రక్షణగా కాపాడుకుంటుందో, కానీ మన హ్యూమన్స్ కి అలా లేదు కదా. నాలంటే కొంచెం వంగిపోవాలి గాయస్. చూడండి గాయస్ అంతా ఎంత పొట్టిగా ఉందో. ఆ పొట్టి అయితే కొంచెం వెళ్ళిపోతుంది, దూరేస్తుంది. నీలాంటారు గాయస్ చూడండి. చూడండి చెట్టు ఆడుకుంటారు. మేబీ నాకు తెలియదులే. 75 సంవత్సరాలు ఉండొచ్చా? అంటే లోకి వయసా? లోకి వయసు కాదు బ్రో, లోకి కాడ ఎక్కువ వయసు అది. ఊగుతాడు గాయస్. చూడండి గాయస్ అటు ఊగుతాడు. ఇజ్జుడు ఎనర్జీ అయిపోయింది. ఈ ఎనర్జీ అయిపోయిందని కూర్చోవేసింది. ఎనర్జీ వాడి మేలు. చూడండి గైస్ ఆమె అప్పుడే ఎక్కడికి వెళ్ళిపోయిందో. డేరింగ్గా నాకైతే వెళ్ళాలంటేనే భయంగా ఉంది. చూసి చూడండి.